హాయ్ గైస్, నేను ప్రశాంత్ టెక్ వైటీ ఛానల్లో టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 51కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 31వ తారీఖు. టెక్ న్యూస్ అయితే రెడీగా ఉంది. మనం లేట్ చేయకుండా టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఆలా నుంచి ఆలా S1 జనరేషన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు ఈరోజు. ఇందులో డ్యూయల్ ABS ఉంటుంది, చైన్ డ్రైవ్ టెక్నాలజీతో ఇండియాలో అయితే లాంచ్ చేశారు. జన్ 3 మనకి 99,999 నుంచి 169,999 వరకు ఉన్నాయి ప్రైజెస్ అయితే. అండ్ ఇందులో టాప్ స్పీడ్ వచ్చేసి 125 km/h టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ 242 km రేంజ్ అయితే ఉంటుందని ఆలా నుంచి అయితే చెప్తున్నారు. సో ఇటు కలర్ ఆప్షన్స్ కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. నెక్స్ట్ వన్ జియో నుంచి. జియో మొన్న అయితే 2 రీఛార్జ్ ప్లాన్స్ అయితే డిస్కంటిన్యూ చేసేసారు. 189 ప్లాన్ అండ్ 479 ప్లాన్. సో ఇప్పుడైతే మళ్ళీ 189 ప్లాన్ అయితే యాక్టివ్లోకి అయితే తీసుకొచ్చారు. సో ఇది మనకి 28 days వ్యాలిడిటీ ఉంటుంది, 2 GB డేటా ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే ఉంటాయి. 28 days వ్యాలిడిటీ ఉంటుంది. సో దీన్ని అయితే మళ్ళీ రీఇంట్రడ్యూస్ అయితే చేసినట్టు జియో నుంచి న్యూస్ అయితే ఉంది. గూగుల్ అయితే ఒక AI పవర్డ్ ఆప్షన్ అయితే రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు. ఇది ఆస్క్ ఫర్ మీ అనమాట. సో ఈ ఫీచర్ యూస్ చేసి మనం బిజినెస్ కాల్స్ అయితే చేయొచ్చని చెప్తున్నారు. ఇది ఏంటంటే లోకల్లో ఆటోస్కి కాల్ చేసి మనం ప్రైజెస్ తెలుసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంటర్ డిస్టెన్స్కి ఎంత ప్రైజ్ అవుతుంది, అలా ఇలాంటి విషయాలు అయితే AI నుంచి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అంటే AI మనకి దాన్ని ప్రైజెస్ వాళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి ఆ ప్రైజెస్ అయితే మనకి షో చేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వివో నుంచి. వివో అయితే మనకి జెప్టోతో పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు చెప్తున్నారు. సో జెప్టోతో పార్ట్నర్షిప్ తీసుకొని జెప్టో ఏ ఏరియాస్లో అయితే మనకి అవైలబుల్ ఉందో వాళ్ళు ఈ 2 ఫోన్స్ అనమాట, వివో Y18i అండ్ వివో Y29 5G, ఈ 2 ఫోన్స్ అయితే జెప్టో ఏ లొకేషన్స్లో జెప్టో సర్వీస్ అవైలబిలిటీ ఉందో అక్కడైతే 10 నిమిషాల్లో మనకి ఫోన్ అయితే డెలివర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఈ 2 ఫోన్స్ Y18i అండ్ Y29 5G. సో ఈ Y18i వచ్చేసి 4GB 64GB వేరియంట్ 7,999 రూపాయలకి అయితే ఉంది. అండ్ Y29 5G 4GB 128GB వేరియంట్ 13,999 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ యాసర్ నుంచి. యాసర్ 1 లిక్విడ్ S162E4 అండ్ S272E4 2 స్మార్ట్ ఫోన్స్ అయితే ఇండియాలో తీసుకురాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒప్పో నుంచి. ఒప్పో ఫైండ్ N5 అండ్ ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా. సో ఈ 2 కూడా మనకి టెలిఫోటో మ్యాక్రో లెన్స్ అయితే ఉంటాయని ఒప్పో నుంచి న్యూస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐక్యూ నుంచి. ఐక్యూ నియో 10R అయితే ఇండియాలో డ్యూయల్ టోన్ కలర్ వేతో లాంచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఈ ఇమేజ్ కూడా మనకి బయటకు అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇది మనకి రేస్ ట్రాక్ థీమ్లో ఈ బ్యాక్ ప్యానల్ అయితే డిజైన్ చేసినట్టు అయితే చెప్తున్నారు. డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తుంది ఇది. సో మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని అయితే బయటకు వచ్చాయి. 6400 mAh బ్యాటరీ ఉంటుంది, 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, 144 Hz స్క్రీన్ ఉంటుంది అండ్ 1.5K OLED ప్యానల్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3తో వస్తుంది అండ్ UFS 4.0 LPDDR5X ర్యామ్తో వస్తుంది ఈ మొబైల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్ నుంచి. గూగుల్ జెమినీ 2.0 ఫ్లాష్ AI అయితే న్యూ మోడల్ ఇది రోల్ అవుట్ చేస్తున్నట్టు చెప్తున్నారు అందరికి యూజర్స్కి. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ నుంచి. శాంసంగ్ అయితే మనకి ఒక కొత్త ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నాయి, TWS ఇయర్ ఫోన్స్. వీటికి UWB సపోర్ట్ అయితే ఉంటుంది, అల్ట్రా వైడ్ బ్యాండ్ అనమాట. సో రీసెంట్గా మనకి లాంచ్ అయిన S25 Plus అండ్ S25 అల్ట్రాలో మనకి అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్బాక్స్ నుంచి. ఎక్స్బాక్స్కి అయితే ఫ్రోజా హారిజన్ 5 తొందరలోనే తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇది PS5 కూడా తీసుకొస్తారని చెప్తున్నారు. ఈ స్ప్రింగ్ సీజన్లో తీసుకొస్తామని అయితే చెప్తున్నారు ఫ్రోజా హారిజన్ 5 అయితే. అండ్ నెక్స్ట్ న్యూస్ శాంసంగ్ గెలాక్సీ Z Fold 7 అండ్ Z Flip 7 ఈ 2 కూడా మనకి ప్రీవియస్గా Exynos 2500 ప్రాసెసర్తో రావచ్చు అని అయితే చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడైతే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది అని ఇంకొక వార్త కూడా వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని వేరియంట్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ 2 కూడా 256GB అండ్ 512GB వేరియంట్స్తో వస్తున్నాయి అండ్ 12GB ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి Z Fold 7 1TB వేరియంట్ కూడా తీసుకొస్తారని అయితే శాంసంగ్ నుంచి న్యూస్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి హానర్ నుంచి. హానర్ అయితే హానర్ ప్యాడ్ X9A అని ఒక ప్యాడ్ అయితే తీసుకురాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. సో ఇది మనకి హానర్
ప్యాడ్ X8Aకి సక్సెసర్ అని అయితే చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ వన్ కూడా శాంసంగ్ నుంచే. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాస్ మోషన్ ఫోటో మిగతా కెమెరా ఫీచర్స్ అవి ఓల్డర్ గెలాక్సీ ఫోన్స్ కూడా తీసుకొస్తున్నట్టయితే శాంసంగ్ అయితే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. అండ్ నెక్స్ట్ న్యూస్ మైక్రోసాఫ్ట్ అయితే 2 ల్యాప్టాప్స్ ఈరోజు అయితే లాంచ్ చేసింది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో అండ్ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్. ఈ రెండు కూడా మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 2తో అయితే లాంచ్ చేసినట్టయితే చెప్తున్నారు. సో ఈ రెండు కూడా మనకి 1,30,000 ఆ ప్రైస్లో అయితే ఆ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టయితే చెప్తున్నారు. ఇవి ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తారని చెప్తున్నారు. అండ్ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో వచ్చేసి 13 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది, 120 Hz రీఫ్రెష్ రేట్, OLED స్క్రీన్, ఇది 900 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, అండ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. మనకి స్టార్టింగ్ ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 2తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంటెల్ కోర్ అల్ట్రా 7 కూడా అవైలబుల్ అయితే ఉంది ప్రాసెసర్ ఇందులో. అండ్ 32 GB ఆఫ్ LPDDR5X ర్యామ్ అండ్ 1 TB స్టోరేజ్ Gen 4 SSD స్టోరేజ్తో వస్తున్నాయి. అండ్ Windows 11 Proతో వస్తున్నాయి. అండ్ ఇదే ల్యాప్టాప్స్లో మనకి స్నాప్డ్రాగన్ X ఎలైట్ చిప్సెట్స్తో కూడా ఈ ల్యాప్టాప్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయని మైక్రోసాఫ్ట్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నో పోవా సిరీస్లో ఒక ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇది మనకి బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ చుట్టూ ఒక LED లైట్తో తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. మీరు స్క్రీన్ మీద దాని ఇమేజ్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి UPI పేమెంట్స్ నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి 1 నుంచి కొన్ని UPI IDs అయితే పేమెంట్స్ అయితే స్టాప్ అయిపోతాయని అయితే చెప్తున్నారు. సో మీరు నాకు తెలిసి కొత్త UPI IDs అయితే క్రియేట్ చేసుకోవాలి. సో అదే అనమాట భారత్ UPI నుంచి. అండ్ నెక్స్ట్ వన్ IQ నుంచి. IQ G9 సిరీస్లో G9X చూసాం మనం. సో G10 సిరీస్లో IQ G10X అనేసి ఒక కొత్త ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది BIS సర్టిఫికేషన్ కూడా పొందినట్టు అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ యాపిల్ నుంచి. యాపిల్ AI అయితే వాళ్ళ డివైసెస్కి అయితే ఏప్రిల్లో ఇంట్రడ్యూస్ చేస్తామని అయితే యాపిల్ అయితే చెప్తున్నారు. ఈరోజు టెక్ న్యూస్ అయితే ఇవి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.